వయసు కేవలం అంకి మాత్రమేనని, సంకల్పం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నారు ఈ 89 రైతు. పేరు కల్లెం నరసింహారెడ్డి. తెలంగాణ మట్టిలో పుట్టి అమెరికా పల్లెల్లో తన విజయకేతనం ఎగురవేసిన అరుదైన వ్యక్తిత్వం ఈయనది. అక్కడ 5,000 ఎకరాలు లీజుకు తీసుకొని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి కూడా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. కొన్నాళ్ల క్రితం మాతృభూమిపై మమకారంతో తెలంగాణకు తిరిగొచ్చారు. చిలుకూరు సమీపంలో కల్లెం నరసింహారెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో సాగు పద్ధతులతో పేరు గడించిన ఈయన ఇప్పుడు తన సొంత ఫామ్లో మొక్కలు, చెట్లు పెంచి ప్రకృతిలోనే జీవితం గడుపుతున్నారు. దేనికి వయసు అడ్డురాదని ఇప్పటికే తన పనులన్నీ తానే చేసుకుంటారు. తోటంతా కలియదిరగనిదే ఆయనకు నిద్ర పట్టదు. తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కల్లెం నరసింహారెడ్డి ఇప్పుడు మరోలా వార్తల్లోకెక్కారు. వ్యవసాయ క్షేత్రంలో తన భార్య దివంగత లక్ష్మి విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకున్నారు. భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహంతో పాటు ఈయన స్టాచ్యూ కూడా నిలబెట్టారు. అర్ధాంగిపై ఉన్న ప్రేమతో రాజస్థాన్లో విగ్రహాలు తయారు చేయించిన నరసింహారెడ్డి ఆమె ఒంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతోనే తాను సొంత విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టినట్లు చెప్పారు. నా పేరు కల్లెం నరసింహారెడ్డి, మా నాన్న పేరు కల్లెం రాజురెడ్డి. మాది పాతపట్నం చెన్నకేశం ఆలయం దగ్గర మా నాన్నగారికి 250 ఎకరాల భూమి ఉండేది. అది డిఫెన్స్ వాళ్ళు తీసేసుకుండ్రు. తర్వాత ఇక్కడ నేను చిలుకూరు బాలాజీ దైవ పాద సన్నిధిలో ఒక 3 ఎకరాలు కొని అందులోనే చిన్న ఇల్లు ఏర్పరచుకొని మా ఆవిడ నేను ఇక్కడనే ఉండేవాళ్ళము. ఈ మధ్యన పోయిన సంవత్సరం 19వ తేదీన స్వర్గస్థురాలైంది. ఇప్పుడు రేపు 19వ తేదీన సంవత్సరం అవుతుంది కాబట్టి ఆమె జ్ఞాపకార్థం గురించి 10 మందిని, స్నేహితులను, బంధువులను అందరిని పిలిచి ఆమె పేరుతో ఆహ్వానించాలని అనుకుంటున్నాను. ఆమె బ్రతికుండగా మీదొక్కరిది ఎందుకు, నాదే ఎందుకు పెడుతున్నారు, మీది కూడా ఉంటే బాగుంటుంది జతగా అంటే కొందరు ఆక్షేపిస్తారు కదా ఉండగా ఎందుకు పెట్టారని. కానీ కొంతమంది పెట్టుకున్నారు, శాస్త్రయుక్తంగా పెట్టొచ్చట, అదేం తప్పు లేదని అన్నారు. విద్వాంసులను, పండితులను కనుక్కున్న తర్వాతనే పెట్టడం అయింది. రేపు 19వ తేదీన ఆమెది సంవత్సరికం చేయబోతుంది. మరణం తర్వాత ఎవరు విగ్రహం పెడతారో లేదో అని కాకుండా తన ప్రేమకు తానే సాక్ష్యంగా నిలవాలనుకున్న ఈ రైతు నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కష్టపడే తత్వం, కల్మషం లేని ప్రేమ కలగలిస్తే కల్లెం నరసింహారెడ్డి లాంటి మనుషులు కనిపిస్తారు అనడంలో సందేహం లేదు.